మీ ప్రేమను కొలవలేము తండ్రి. మీ ప్రేమ ఎక్కడ దొరకదు తండ్రి. అట్టి ప్రేమామయని నమ్ముకునే భాగ్యం మాకు ఇచ్చారు. కృపా సత్యములతో వచ్చిన మిమ్మల్ని ప్రభువానైనా తండ్రి, మరి ప్రభువానైనా మరి మేము తండ్రి నాన్న మీ కృపకు సత్యానికి దేవానైనా మేము యోగ్యులము కాదు. అయినప్పటికీ ప్రభా మధ్యవర్తిగా మీకు మాకు మీ ప్రియ కుమార్ని లోకానికి పంపించినందుకు స్తోత్రం. ప్రేమ యొక్క తత్వాన్ని కుమారుల్లో మీరు పెట్టి ఆ ప్రభు డెమాన్స్ట్రేషన్ చేయడం ద్వారా సిలువలో ఆయన ప్రేమను మేము చూచాం. ప్రభు నీకు స్తోత్రం. ప్రేమకు ప్రతిరూపంగా నీ కుమారుని పంపించి సిలువ తట్టుకు మనం తిప్పి ఆకర్షించావు. మరి పాప క్షమాపణ ఇచ్చావు. నీకు స్తోత్రం, మీకు వందనాలు. అందుకే ఉదయమున మనసారా మిమ్మల్ని స్తుతించగలిగాము. ప్రభువా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేమో అందరము పాపమును బట్టి వ్యభిచారులమై ఉండగా సమయ స్త్రీని పోలిన వారమై ఉండగా ప్రభా ఈ లోకాన్ని ప్రేమించిన వ్యభిచారులమై ఉండగా నీ జీవ జలముగా ప్రభా మీరు మాకు దొరికారు. జీవపు రొట్టెగా మీరు మాకు దొరికారు. అందుకే మీకు స్తోత్రం వందనాలు. మా స్థితిని గతిని మార్చావు తండ్రి. ఆనందము సంతోషం మీలోనే దొరికింది. పరలోక రాజ్య భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీ వాక్యముని ఇచ్చారు, నడవలసిన విధానం మాకు తెలియజేస్తున్నారు. 66 గ్రంథాలను బట్టి మీకు వందనాలు. చదువుకున్న క్లుప్త భాగం మీరు దీవించి ఇందులో ఉన్న ఈ యొక్క వాక్య రొట్టెను మాకు వివరించి నాయన మీరే దాన్ని విభజించి మీ నామని గనపరుచుకోమని నీ వాక్యపక్షంగా నిలబడిన నేను అశక్తురాలని ప్రభా నీ ఆత్మను నాలో ఉంచి ప్రభా మీ మాటల చేత మమ్మను నానా ప్రభా మరి నింపమని వేడుకుంటున్నాం. రాకుడు కొరకు సిద్ధపరచమని వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ రావాల్సిన వారిని కూడా సకాలంలో నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఎన్నికైన మహోన్నతమైన నామంలో పూజనీయమైన నామంలో స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మరి ఏ స్త్రీ క్యారెక్టర్ లేదని మీరు అనుకోని ఉండొచ్చు, కానీ దీనిలో ఉన్న ఆత్మీయ అంతరార్థం ఏంటో మనం గమనిద్దాము. ప్రస్తుత దినాల్లో మనం ఎదుర్కొంటున్న సమస్యల్లో మనం ఏమి చేయాలి అనే పరిస్థితిని మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. దావీదు మరి రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన కొద్దిమందికి ఉపకారం చేయాలనుకున్నాడు. 9వ అధ్యాయంలో మనకు తెలుసు, మొదటి వచనం ఏమని సెలవిస్తుంది? యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగినట్టు మనం చూస్తున్నాం. కనుక సౌలు కుటుంబంలో మెఫీబోషెతు దొరికాడు. మెఫీబోషెతుకు ఎలాగో ఆయన ప్రత్యుపకారం చేశాడో మనకు తెలుసు. కానీ ఇప్పుడు 10వ అధ్యాయంలో ఎవరికి ప్రత్యుపకారం చేయాలనుకున్నాడట? అమ్మోను రాజు మృతి పొందాడు. అతని పేరు హాను. అతడు మృతి పొందాడు, కానీ అతని కుమారుడైన హానును అతని రాజ్యమును ఏలుతూ ఉండగా దావీదు తన సేవకులను పంపించి అతను ప్రత్యుపకారం చేయాలని దూతలను పంపిస్తే జరిగిన కథ మనము చదువుకున్నాం. ఏమని? కొద్దిమంది ఏం చెప్పారు ఆ రాజుకు, నీ మీద ప్రత్యుపకారం చేయాలని ఒకవేళ మరి మంచి దృష్టితో ఆయన పంపాడు అనుకుంటున్నావా? ఏమన్నాడు? ఈ పట్టణమును నాశనం చేయవలని దాన్ని శోధించుటకు ఎదురు పంపించాడని అని ఏం చేశారు? కింద వచనాలు మనం 1 by 1 మళ్ళీ చదువుతాము. అనేక మంది రాజులను ప్రేరేపించి మరి దావీదు మీదకి యుద్ధమును ప్రకటించినట్టుగా మనం చదువుతున్నాం. బ్యాక్గ్రౌండ్ ఇది. కనుక ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మనం చదువుకుందాం. వచ్చిన ఆ దూతలకి ఏం చేశాడు? సగము గడ్డము ఒరిగించాడంట, ఒక ప్రక్కన మాత్రమే. తర్వాత హాఫ్ నేకెడ్ గా చేసి ఆ దుస్తులను కూడా మరి కింది భాగం లేకుండా పై భాగం మాత్రమే కత్తిరించి పంపించాడంటే ఎంతో సిగ్గుపరిచాడు. ఈ సంగతి తెలిసి రాజు ఏం చేశాడు? కింది భాగంలో చదువుకోవచ్చు, కొద్దిమంది చదివిన వాళ్ళకి ముందే తెలుసు. ఆ గడ్డాలు పెరిగే వరకు మీరు ఏరుకోలోనే ఉండండి, తర్వాత రండి అని రాజు చెప్పాడు. అలాగూ దీనితో వారి మధ్య యుద్ధము జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చదువుకున్నాం. దేవుడు రాజ్యంలోనికి తీసుకుని వచ్చాడు ఎవరిని? దావీదు ప్రత్యుపకారం చేయడానికి ఒక అమ్మోనియా రాజుకైనా అన్యుడైనా ప్రత్యుపకారం చేయాలనుకుంటే ఆ రాజ్యంలోని వారు తప్పుడు అర్థం తీసుకొని నాశనం చేయడానికి వచ్చాడని
దావీదు గురించి చెప్పారు. దావీదు ఎలాంటి వాడో దేవుని దృష్టికి మనకు తెలుసు. ఎలాంటి వాడు? దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయం ఎట్లుందో డిటోగానే అతని హృదయం ఉన్నట్లు మనము చూస్తాం. మనం కూడా అంతే, దేవుని ప్రతిరూపాలుగా ఉండవలసిన వారం. దేవుని మనసు ఒకటి, మన మనసు ఒకటి అన్నాడు మనము ఉండకూడదు. అలాగుంటే మన మనసాక్షి మనం విభోదిస్తుంది. ప్రతి విషయంలో ఆయన జిరాక్స్ కాపీ లాగా మనం ఉండాలి. చూచి వ్రాతలు మనమందరం చిన్నప్పుడు రాసిన వాళ్ళని టీచర్ పైన లేకపోతే ప్రింట్ లో పైన ఎలా ఉంటే బిడ్డలమైన మనం అలాగే వ్రాస్తూ వచ్చాం. అలాగే ప్రభు యొక్క మనసు ఎట్లుంటుందో చెప్పేది దేవుని వాక్యం. దేవుని వాక్య ప్రకారం మనం వెళ్తే మన హృదయం మన మీద దోషారోపణ చేయదు. వాక్యం ఒకటి ఉంటే మనం ఇంకో రకంగా మనం నడిస్తే మన మనసాక్షి దోషారోపణ తప్పకుండా చేస్తుంది. కానీ అన్యుడైనా వాడు దేవుని బిడ్డ అయినా ప్రత్యుపకారం చేయాలనే మనసు ఎవరికి ఉంది? దావీదుకుంది. కానీ టోటల్ గా అపార్థం చేసుకుని సేవకులు చెప్పిన దాన్ని బట్టి హాను రాజు ఏం చేశాడు? నాశనం చేయడానికే వచ్చాడని తలంచినట్టుగా చూస్తున్నాం. దావీదులో మనం ఏం చూస్తాం? ఎప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి నాశనం చేయడానికి ఎప్పుడు రాలేదు. ఆయన పేరే ఏం పేరు? ఉదయం కూడా మనం చదువుకున్నాం. ఆయన ఎవరంట? లోక రక్షకుడు అని రాయబడింది. రక్షించుడికే వచ్చాడు గాని క్షమించుడికే వచ్చాడు గాని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అని చెప్పుకున్నట్టుగా ఆయన రాలేదు. ప్రత్యుపకారం చేయరు అనుకుంటే టోటల్ గా ఆయన మిస్టేక్ చేసుకొని వారు ఏం చేశారు? దావీదుతో తలపడడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దావీదుతో తలపడడానికి యుద్ధానికి వాళ్ళు వచ్చారు. దావీదు నివసిస్తున్న పట్టణం ఏం పట్టణం అండి? అది మొత్తంగా యెరూషలేం కదా. మొత్తం అన్ని రాజ్యాలు కలిసాయి. 10 రాజ్యాలు, ఆ తర్వాత 10 గోత్రాలు, 2 గోత్రాలు, మొత్తం యూదా ఇశ్రాయేల్ అందరూ కలిశారు. వారి రాజధాని ఏది ఇప్పుడు? యెరూషలేం. యెరూషలేం పట్టణం మీదికి ఎంతమంది వచ్చారో ఇప్పుడు మనం చదువుతాం. మరి 5 నుంచి మనం చదువుకుందాం. చూడండి, 6 నుంచి చదువుతాం. మనం హేయపరుచుకుంటామని అమ్మోనియులు గ్రహించి దూతలను పంపి ఇక్కడ నాదంతా చంపాను. బెత్రెహోబుతో అరాము మాట్లాడుతున్నారు. ఈ యూదారాజైన ఈ యొక్క దావీదు రాజుతో యుద్ధం చేయడానికి ఎంత మందిని వాళ్ళు సేకరించారో చూడండి. దేవుని పట్టణమైన ఆ యొక్క యెరూషలేం పట్టణం. ఆ యెరూషలేం పట్టణంలోనే ఏముంది? దేవాలయం ఉంది. మరి మనము 48వ కీర్తనలో ఒక్కసారి ఒక్క మాట తిప్పుదాం చూడండి. 48వ కీర్తనలో దేవుడు పట్టణం ఉన్న ఆ పట్టణం మీదకి దేవుని పర్వతం ఉన్న ఆ యొక్క ఊరిలోనికి ఎంతమంది యుద్ధం చేయడానికి వచ్చారో దాని కనెక్షన్ ఇది. 48వ అధ్యాయం చూడండి. 48 మొదటి నుంచి చదువుతున్నాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్చర్యముగా ప్రత్యక్షమవుతున్నాడు. ఇదంతా కూడా యూదా దేశం యొక్క మరి పట్టణమైన యెరూషలేం. యెరూషలేంలో దేవాలయం ఉందని మనం చెప్పుకున్నాం. ఈ దేవాలయం దేని మీద కట్టబడిందంటే మలాఖీలో మనం చూస్తామని నేను చెప్తున్నా. 7 కొండల మీద ఉన్న పట్టణం యెరూషలేం పట్టణం. ఆ 7 కొండల్లో అన్నిటికంటే ఎత్తైన పర్వతం మీద కట్టబడిందే దేవుని దేవాలయం. ఉత్తర దిక్కున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతం మీద యెరూషలేం పట్టణం ఉంది. ఈ పట్టణం మీదకి ఎంతమంది రాజులు వచ్చారంట? 4వ వచనం చూడండి. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి,
భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు అన్నమాట మనం చూస్తున్నాం. కనుక ఈ పరిశుద్ధ పర్వతం ఉండిన యెరూషలేము పట్టణం మీదకి దేవుని యొక్క ఆలయం ఉన్న ఈ ఊరికి ఎంతమంది వచ్చారంట? రాజులు ఏకంగా కూడి వచ్చారు. ఒక్క రాజు మీదకి, దావీదు మీదకి ఎంతమంది రాజులు కూడి వచ్చారు? ఏ రాజులు? ఇక్కడ ఇప్పుడు చదువుకున్నాం మనం, షారా చదివింది కదా. ఎంతమంది వచ్చారు చూడండి అక్కడ. అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి బెత్రహోముతోను అరాము రాజైన శోభాతోను చేరిన అరామీయుల్లో నుండి 20,000 మంది కాల్బలం వచ్చారండి. 20,000 మంది వచ్చారు. ఇంకా ఎవరు వాళ్ళు? తోబులో 12. ఇక్కడ అమ్మాయి యొక్క రాజు వద్ద నుండి 1000 మంది. మొత్తం ఎంతమంది అండి? 20,000, 1000, ఆ తర్వాత 12,000 మంది. మొత్తం ఎంతమంది? 30. 21, 21, 12, 33,000. 33,000 మంది వచ్చారు ఒక రాజు మీదకి. ఇప్పుడు 3 రకములైన రాజులు వచ్చారు. ఇప్పుడు 3 మాత్రమే మనం చదువుకున్నాం. వీళ్ళందరూ 33,000 మంది వస్తే అప్పుడు ఏం చేశాడు రాజు? ఏమని సెలవిచ్చాడు చూడండి. ముఖ్యంగా ఇదేంటే యెరూషలేము మీదికి ఎంతమంది రాజులు వచ్చారో మనం ఇప్పుడు కౌంట్ చేస్తున్నాం. యెరూషలేము అంటే స్థానిక సంఘము కలిగిన ఆ పట్టణం. అలాగే ఈనాడు సాతానుడు అంత్యదినముల యందు ఆనాడు వారు ఎలాగో యుద్ధమునకు వచ్చారో ఆ పట్టణం మీదకి, దేవుని పట్టణం ఉన్న స్థలానికి, ఈనాడు సంఘానికి కూడా ఇలాంటి శోధనలు సాతానుడు తీసుకుని వస్తూ ఉన్నాడు అన్నమాట. ఇలాంటి సమయంలో వాళ్ళు ఎలాగో యుద్ధం చేశారు, ఎలాగో వారు ఆ యొక్క రాజులతో తలపడ్డారో. ఈనాడు సాతానుడు ఈ లోకంలో నాశనం చేసేదానికి వచ్చిన వాడు సాతానుడే. రక్షించడానికి వచ్చిన వాడు దావీదును పోలిన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈనాడు ఇక్కడ దేవుడు తన పట్టణాన్ని, తన సంఘాన్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా సాతానుడు సంఘం మీదకి అనేక రీతులుగా ఎన్నో అటాక్స్ తీసుకొని వస్తున్నాడు. ఇలాగ వచ్చినప్పుడు రాజు ఏం చెప్పాడో చూడండి. అప్పుడు రాజు 7వ వచనంలో వీళ్ళందరినీ కూడా టోబు దేశంలో నుంచి కూడా 1000 మందిని ఎలా తీసుకొచ్చాడంట? ఆ రాజు జీతమునకు పిలిపించుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. అనగా పెయిడ్ ఆర్మీ అన్నమాట. అనగా జీతాలు ఇచ్చి, డబ్బు ఇచ్చి వాళ్ళని పిలుచుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక సాతాను యొక్క అటాక్స్ ఏ రీతిగా ఉండగా దావీదు ఏం చేశాడు? 7వ వచనంలో చూడండి, చదువుతారా? చాలు. 7వ వచనంలో దావీదు ఏం చేశాడంటే ఈ సంగతి విని యోవాబును శూరుల దండంతటినీ పంపించినట్టుగా. యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి. ఈ యోవాబుతో చెప్పి పంపిస్తున్నాడు ఏమని? శూరుల దండంతటినీ తీసుకొని పొమ్మని చెప్పినట్టుగా చూస్తాం. ఈ శూరులు ఎవరు వీళ్ళు అని మనం చూస్తే 23వ అధ్యాయంలో చూడండి. ఇదే 2వ సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయం 8వ వచనంలో ఎవరు ఈ శూరులు? యోవాబు కింద ఉన్న శూరులు ఎవరో? 23:8. యోషే బేషబెత్ అంతా ఒకటే. యోషే బేషబెత్ అని ముఖ్యుడగు అది మొదటివాడు బలాఢ్యుడు. ఆ తర్వాత 2వ వాడు ఎవరో చూడండి. ఆ తర్వాత 3వ బలాఢ్యుడు 11వ వచనంలో. అతని తర్వాత ఈ ముగ్గురు పలకడానికి కూడా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ యోషే బేషమెషో అంటే అతని పేరుకి అర్థము ఆసీనుడైన వాడండి.
బలాఢ్యులు ముగ్గురు. మొదటివాడు ఆసీనుడైన వాడు, ఎలాజారు పేరుకు అర్థము దేవుని సహాయము. షమ్మ మూడవవాడు, అతని పేరుకు అర్థము నాశనము లేదా పాడు. వీళ్ళ పేర్లను బట్టి నాశనం చేసేవాడు షమ్మ, ఆ యుద్ధానికి వచ్చిన వారిని పాడు చేసే బలవంతుడుగా బలాఢ్యుడుగా ఉన్నాడు. రెండవ వాడైన ఎలాజరు దేవుని సహాయమును పొంది యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. మొదటి వాడైన యోషి బేర్షమెషు ఆసీనుడైన వాడు. ఆసీనుడైన వాడంటే ఈనాడు విశ్వాసులమైన మనకే సాదృశ్యం. మనల్ని దేవుడు ఆసీనులుగా చేశాడు. ఎక్కడ? భూలోకంలో ఉన్న మన యొక్క ప్లేసెస్, హెవెన్లీ ప్లేసెస్ ని దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు కదా. భూలోకంలో మనం ఉన్నాం, మన పేరు జీవగ్రంథంలో ఉంది, అవునా? మన బహుమానాలు పరలోకంలో ఉన్నాయి. అలాగే మన సింహాసనాలు ఎక్కడున్నాయి? క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని బ్రతికించి మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టబడినాడని వాక్య ప్రకారం ఆల్రెడీ మనకు సింహాసనాలు అక్కడ రిజర్వ్ చేయబడి ఉన్నాయి. కనుక ఈ ముగ్గురు బలాఢ్యులు సంఘంలో ఉన్న మనల్ని, విశ్వాసులనే సూచిస్తున్నాయి. దావీదు యొక్క పరిపాలనలో ఈ ముగ్గురు బలాఢ్యులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ముగ్గురు బలాఢ్యులు వారి కింద ఉన్న సమాజాన్ని, లేకపోతే మిలిటరీ వాళ్ళని రాజు పంపించినట్టు చూస్తున్నాం. వీళ్ళందరూ ఎవరి కింద ఉన్నారంటే యోవాబు కింద ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఈ శూరులను దండంతటిని పంపించాడంట. కనుక శత్రువు అటాక్స్ సంఘం మీదకి, వ్యక్తిగతంగా మన మీదకి, కుటుంబం మీదకి, దేశం మీదకి ఈనాడు వస్తూ ఉండగా మనము బలాఢ్యులుగా ఉన్నాము. యేసు ప్రభు నమ్ముకున్న మనము పరమందు ఆశీలమై ఉన్నాము. దేవుని సహాయం ద్వారా ఆత్మీయ యుద్ధాలను మనము జయించగలము. మూడవ అర్థం ఏంటి? సాతాను కార్యములను, క్రియలను మనము నాశనము చేయగలము, పాడు కూడా చేయగలము. మనం దేని బట్టి బలాఢ్యులం అని చెప్పుకుంటాం? వాళ్ళు ఎప్పుడైతే ఒకవేళ కత్తి సాములు నేర్చుకున్న వారు, యుద్ధ ప్రవీణులు, ఒకవేళ కండర బలం వారికి ఉండవచ్చును. కానీ ఈనాడు మనము సేటన్ యొక్క కార్యక్రమాలను, అటాక్స్ ని మనం ఎదుర్కోవడానికి బలాఢ్యులమై ఉంటామా? మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో 2వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఏమని రాయించాడు? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతారు. అలా పిల్లల గురించి చెప్పాడు, తండ్రుల గురించి చెప్పాడు. ఆ తర్వాత ఎవరి గురించి చెప్తున్నాడు? యవనస్తులారా, ఎవరంట వాళ్ళు? మీరు బలవంతులు. దేన్ని బట్టి బలవంతులు? దేవుని వాక్యము మీలో నిలిచిచు ఉన్నది. దేవుని వాక్యం చాలా నేర్చుకుంటున్నాం మనం, జూముల ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ దినాలు ఎక్కువ కాలం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇది మన జీవితంలో నిలిస్తేనే మనం బలవంతులు కదా. 119వ కీర్తనలో కూడా 11వ వచనంలో ఏమని రాయబడింది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా అని అంటూ 11వ వచనంలో ఏమనుంది? దేవుని వాక్యం మనలో నిలుపుకోవాలని. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, నీరు నిలువని బద్దలైన తొట్లు అని మనం చదువుతాం. ఎంత నీళ్లు పట్టినా, దేవుని వాక్యం విత్తబడినా దానిలో అయిపోతే ఆ నీళ్ళన్నీ కూడా కారిపోతాయి. మనం కూడా చాలా కాలం నుంచి దేవుని వాక్యం వింటున్నాం, కానీ దాన్ని మనలో నిలుపుకుంటున్నామా? దేవుని వాక్యం మనలో నిలుపుకుంటే, వాక్యానుసారమైన ప్రవర్తన మనలో ఉంటే మనము దృష్టిని మనము జయిస్తాం. దృష్టిలో ఉండేదంతా కూడా 3 పాపాలు అని ఇక్కడ చెప్పాడు కదా. దృష్టిలో ఏం పాపాలు అవి? శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఈ 3 ఉంటాయి. కానీ మనలో దేవుని వాక్యం నిలుపుకున్నట్లయితే ఇవి ఉండడానికి వీలు లేదు. వాక్యమును మనం నిలుపుకొని బలవంతులుగా ఉండొచ్చు. సంఘంలో మనము ఎలాంటి బలవంతులుగా ఉన్నామా? వయసును బట్టి మనము యవనస్తులుగా లేకపోయినా కూడా
వాక్యమును బట్టి మనం బలవంతులుగా ఉన్నట్లయితేనే సాతాను యొక్క యుద్ధంలో మనము గెలవగలం. వీరు శూరులని రాయబడింది, వీరు దండు అని రాయబడింది. ఆత్మీయమైన మిలిటరీ సైన్యంగా ఉన్నారు. మనం కూడా సంఘంలో ఉన్న మనం వాక్యమును వినటం మాత్రమే కాదు కానీ, శుద్ధి చేసుకుంటే మాత్రమే కాదు కానీ, వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉండాలి. బైబిల్లో కాదు వాక్యం ఉండాల్సింది, ఎక్కడ ఉండాలంటే ఈ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను కాబట్టి నేను పాపము చేయను అని అన్నాడు. కనుక మనం కూడా పాపము చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యం ఎంత నిలుపుకోవాలి, ఎంత బైహార్ట్ చేసుకున్నా కొన్నిసార్లు మనకి మర్చిపోతా ఉంటాం. కానీ వాక్య సంబంధమైన జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. వాక్యమును ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. శోధన ఏమై వచ్చినా వాళ్ళు అన్నట్టే నేను అంటాను, వాళ్ళు చేసినట్టే నేను చేస్తాను అంటే వాక్యం మనలో నిలవన్నట్టుగానే మన జీవితాల్లో మనము చూపిస్తాం. అలా కాకుండా వాక్యం మనలో నిలిచినట్టుగా మనం ఉండాలి. ఎంత పర్సెంట్ నిలబెట్టుకున్నాం? 30%, 60%, 100%? విత్తువాని గురించిన ఉపమానములు రాయబడింది కదా. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును అనుసరించి మనము జీవిస్తేనే 100అంతలుగా, 60అంతలుగా, 30అంతలుగా ఫలిస్తామని. కనుక దేవుని వాక్యం మన హృదయంలో ఎక్కువగా మనం పెట్టుకుని బలవంతులుగా ఉండాలి. అప్పుడే మనము దృష్టిని జయిస్తాము, లోకాన్ని జయిస్తాము, పాపాన్ని మనము జయిస్తామని దేవుని వాక్యంలో మనం చూసుకుంటున్నాం. సరే, వీళ్ళందరినీ యోవాబు దండుని తీసుకొని వెళ్ళమని చెప్పాడు. అలాగూ తీసుకొని వెళ్ళమంటే 8వ వచనంలో ఏమని రాయబడిందిమా? అమ్మోనీయులు బయలుదేరి గుమ్మమునకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చదవండి. శోభా సిరియనులను, యెహోబు సిరియనులను, మయకా వారును, టోబు వారును విడిగా పొలంలో నిలిచిది. యోవాబు తనకు వారి యుద్ధ పంక్తిని తీర్చినట్టు చూసి ఇశ్రాయేలీయులను పలాటీలను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొని పోయెను. చదువు, అది కూడా మిగిలిన తన సహోదరులకు అభిషేకం అప్పగించి సిరియనులను మనకు మించినట్లుగా నీకు నన్ను ఆదుకొనవలెను. అమ్మోనీయులకు నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకుంటానని చెప్పి అమ్మోనీయులను తన వారిని వ్యూహపరిచెను. అరాము వారిని, అరామీయుల్ని ఎదుర్కొనేందుకు 33,000 సైన్యమును వచ్చిన వారిని ఎదుర్కోవడానికి యోవాబు ఈ 3 బలాఢ్యులను తీసుకుని వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. కింద యోవాబు ఏం చేస్తున్నాడు? అమ్మోనీయులు ఉన్నారు కదా, అమ్మోనీయులతో తలపడడానికి నువ్వు వెళ్ళని అభిషేని పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ అభిషే ఎవరండి? తమ్ముడు, యోవాబు యొక్క తమ్ముడు అని మనం చూస్తున్నాం. అభిషే పేరుకు అర్థం ఏంటంటే దానములు ఇచ్చే తండ్రి అని అర్థం. అభిషే ఎవరు? దానములు ఇచ్చే తండ్రి. తండ్రి అంటే అర్థం ఏంటి? పరలోకంలో యెహోవా దేవుని తండ్రి అని మనం పిలుస్తున్నాం. పరలోకమందున మా తండ్రి అంటున్నాం. ఈ తండ్రి ఏమి ఇస్తాడంటే మనకు దానములు ఇచ్చే తండ్రి. ఏమేమి ఇస్తాడో దేవుడు బైబిల్లో మనకు తెలుసు. దేవుడు ఏమి ఇస్తాడు దానముగా? చెప్పండి ఒక మాట బైబిల్లో వచనం. గర్భఫలం యెహోవా ఇచ్చు దానం. వెరీ గుడ్. దానికి ముందు గర్భఫలాన్ని కనే ఆమె ఎవరు? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే 10వ వచనంలో ఏమని చదువుతాము? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవే ఎక్కడి నుంచి వస్తాయి? జ్యోతిర్మయుడైన తండ్రి ఎదురండి వస్తుంది. ఏ వరమైనా, ఏ తలాంతైనా, ఏ దానమైనా, ఏ ఆశీర్వాదమైన వరమైనా ఎక్కడి నుంచి వస్తాయి? పరలోకపు అభిషేక్ దగ్గర నుండి వస్తాయి. దానాలు ఇచ్చేవాడు తండ్రి అయిన దేవుడు అని అర్థం. అలాంటి తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్న అభిషేక్ చెప్తున్నాడు, నేను అరామీలతో తలపెడుతున్నప్పుడు 33,000 మందితో నేను తలపెడుతున్నప్పుడు నా బలము తక్కువైతే వారికంటే నీవు నన్ను ఆదుకో. అట్లాగే అమ్మోనీయులను నీ వశం చేస్తున్నాను. అమ్మోనీయులు అంటే అర్థం ఏంటి? శరీర సంబంధులు. అమ్మోనీయులు, మోయాబీయులు
ఎవరి సంతానము? ఎదోము సంతానం అంటారు. శరీరమునకు గుర్తు ఎర్ర ఎర్రనిది నాకు కావాలి అన్నాడు కదా, అలా ఏశావు అలాంటి వ్యక్తులు అన్నమాట, శరీర సంబంధం. కనుక శరీర సంబంధులైన అమ్మోనీయులతో నీవు తలపడు, వాళ్ళతో నీవు తలపడేటప్పుడు నీ బలం తక్కువగా ఉన్నప్పుడు నేను నిన్ను ఆదుకుంటానని ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అట్లయితే ఆదుకొనట అంటే అర్థం ఏంటో మనం చూద్దామా? ఆదుకొనట అనే ఆత్మీయమైన మీనింగ్ నిర్గమాకాండంలో మనకు తెలుసు. నిర్గమాకాండం 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. 22:19 ఎవరిని ఆదుకున్నారు? 22:19 22:19 అదేనా? ఇది కాదు. నిర్గమాకాండంలో ఒకసారి మోషే అమ్మోనీయులతో యుద్ధం చేసేటప్పుడు ఏమైంది? ఎంతసేపు చేతులు ఎత్తినప్పుడు మోషే వాళ్ళకి యుద్ధంలో జయం కలిగింది ఇస్రాయేల్. ఎప్పుడైతే చేతులు బరువెక్కినప్పుడు ఆయన క్రిందికి దించాడు, అప్పుడు ఏం చేశారు? 17 అతని చేతులను ఆడుకొని అతని చేతులు కనుక ఇశ్రాయేలు గెలిచినట్టుగా మనం చూసాం. ఆదుకొనట అంటే మనకి ఏమర్థం అవుతుంది ఈ మాటను బట్టి? ప్రార్థన చేయుట, ఒకరికి ఒకరు ప్రార్థనలో ఆదుకొనుట అని. ఇంతకుముందు బలాఢ్యుల్లో మనం ఏం చూసాం? వాక్యము వారికి బలమని మనం చూసాం. ఇప్పుడు అభిషేక్లో ఏం చెప్తున్నాడు ఆయన? యోవాబు పెద్ద యుద్ధశూరుడు అయినా నాకు బలం తక్కువైతే నీవు నాకు ప్రార్థనలో సహాయం చేయను అని అన్నట్టు. అలాగే అభిషేక్ బలం తక్కువైతే ఎవరు సాయం చేయాలి? అట్లా మనమందరం కూడా నరుల కాలం ఏ కాలం అని యోబు చెప్తాడు 7వ అధ్యాయం 5వ వచనంలో. నరుల కాలం భూమి మీద యుద్ధకాలం కాదా? యుద్ధకాలం అనేది ఇశ్రాయేల్కి 3 నెలలు మాత్రమే ఉంటుంది సంవత్సరంలో. మనం చదువుతాం కదా, వసంతకాలమున రాజులు యుద్ధమునకు వస్తారని మనం చదువుతాం 2వ సమూయేలు గ్రంథంలో. కానీ వాళ్ళకు 3 నెలలే యుద్ధకాలం. కానీ మనకు ఆత్మీయ రాజులు, ఆత్మీయ యాజకులమైన మనకు మన జీవితకాలం అంతా కూడా యుద్ధాలే ఉంటాయి, ఆత్మీయమైన యుద్ధాలు ఉంటాయి. ఈ యుద్ధ సమయంలో ఒకరిని ఒకరు ఆదుకొనవలసిన వారంగా ఉన్నాం, ఒకరిని ఒకరు ప్రార్థనలో ఆదుకొనవలసిన వారంగా మనం ఉన్నామనే పాఠాన్ని, ఈ ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ప్రార్థనలో చేసుకునే వాళ్ళందరము ఒకరినొకరు ఆదుకోవలసిన వారు. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యంలో ఎవరెవరు కూడా మనల్ని ఆదరిస్తారో మనం చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో ఈ యొక్క 22వ అధ్యాయంలోనే 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో చూద్దాం. చూడండి ఎవరు ఆదుకుంటున్నారో మనం చూద్దాం. 22వ అధ్యాయంలో ఒకసారి యోవాబు దావీదును ఆదుకున్నట్టుగా మనం చూస్తాం. 21వ అధ్యాయం చూడండి మా, 21:16 వచనం. 21:16లో అప్పుడు చాలు. ఇక్కడ రెఫాయిల సందేది వాడైన ఒకటి పేరుంది, ఇష్బి బెనోబా.
ఇతడు ఏం చేశాడంట, నేను దావీదుని చంపుతానని ఛాలెంజ్ చేశాడన్న. అతని టార్గెట్ ఎవరి మీద? దావీదు మీద. దావీదు ఎవరు? దావీదు దేవుని హృదయానుసారుడు, ఆత్మీయుడు, ప్రభుకి ముంగుర్తుగా ఉన్నవాడు. అతన్ని నేను చంపుతాను, ఇంక ఎవరు తన టార్గెట్ కాదు. ఆ యొక్క ఆత్మీయుడైన దావీదు నేను చంపుతానని వచ్చినప్పుడు వాడు ఏమనుకున్నాడు? దేని మీద ఆధారపడినాడు వాడు? వాడుకున్న కొత్త ఖడ్గము. కొత్త ఖడ్గం అంటే ఇంకెవరిని అంతవరకు చంపలేదన్నమాట. మరి అట గ్రాండ్ న్యూ అన్నమాట. ఆ కత్తి మీద వాడు ఆధారపడి ఉన్నాడు, కత్తిని నమ్ముకుని ఉన్నాడు. వింటిని నమ్ముకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అలాగే 6 మూరల చేయనడి ఎత్తు కలిగిన వాడు ఎవరు? ఫిలిస్తీ సర్దార్లో ఫస్ట్ దావీదు గొప్ప రక్షణ కలుగజేసింది వాడిని మాత్రమే. వాటితో ఆయన చంపినట్టుగా మనం చూస్తాం. ఆయన కత్తిని వెంటిని నమ్ముకోలేదు, కానీ దావీదు దేన్ని నమ్ముకున్నాడు? యెహోవా నామమును ఆధారం చేసుకొని ఒక చిన్న 5 రాళ్ళు సేకరించాడు, కానీ 5 ఉపయోగించలేదు. ఏది ఉపయోగించాడు? ఒక్క రాయితో మరి వాడిని కొట్టి చంపి వాడి కత్తి చేత వాడినే నరికి వేసినట్టు మనము చూస్తున్నాం. కానీ వీడు అనుకున్నాడు తన కొత్త కత్తి చేత, అదేంటంట, ఈట కూడా ఉంది కదండి. ఈట ఎంతంట? 300 తులముల ఎత్తుగలింది. ఆ యొక్క ఈటను కత్తిని నమ్ముకొని వాటి ద్వారా దావీదును చంపుదామని అనుకుని ఛాలెంజ్ చేసి ఉంటే అప్పుడు 17 వచనంలో మనకు కనిపిస్తుంది. ఎవరండి? సెరూయ కుమారుడైన అభిషై అనగా యోవాబు యొక్క తమ్ముడు రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి ఎవరిని ఆదుకున్నాడంట? చాలాసార్లు మనం ఎవరిని గొప్పగా చూస్తాము? దావీదుని కదా, దావీదు. కానీ అట్టి గొప్ప దావీదునే టార్గెట్ చేస్తూ ఉండగా ఆదుకున్నవాడు ఎవరంట? గొప్పవాడే, ఆత్మీయుడే, దేవుని హృదయానుసారుడే. కానీ అతన్ని ఎవరు ఆదుకున్నారు? కష్టకాలంలో, ఆపత్కాలంలో కనుక గొప్ప వారిని కూడా కొన్నిసార్లు ప్రార్థనలో మనము ఆదుకోవాల్సి వస్తుంది. నేను చిన్నవాడని, నాకు పలుకుబడి లేదే, నేను పెద్ద ఆత్మీయుని కాదు, నేను నోటెడ్ పర్సన్ కూడా కాదు, గుర్తింపదగిన వాడిని కాదు, నేను ఒకవేళ ఒక పాపులర్ మనిషిని కూడా కాదు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ చిన్నవాళ్ళమైన మనల్ని గొప్పవారిని ఆదుకునే ప్రార్థన బలము కలిగిన వారిగా దేవుడు మనల్ని వాడుకోవచ్చు. ప్రార్థనా పరులు ఎప్పుడు బిహైండ్ ద కర్టన్సే ఉంటారు కానీ కదా, ప్రారంభం వాళ్ళు మొట్టమొదటి లైన్లో కనిపించరు. కనుక నీవు నేను ఒక ప్రేయర్ వారియర్గా మనం ఉండవచ్చు. గొప్ప గొప్ప భక్తులకు ప్రార్థనలో ఆదుకునే వారుగా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే పౌలు భక్తుడు, నేను మాట్లాడవలసిన రీతిగా ధైర్యంగా మాట్లాడే కొరకు నాకు ప్రార్థన చేయమని పత్రికల్లో కోరుతా ఉంటాడు. కనుక గొప్ప దైవజనుడైన పౌలు మనలాంటి వారిని ప్రార్థనలో కోరినట్టుగా మనం కూడా గొప్ప స్థానంలో ఉన్న గొప్ప భక్తులకు ప్రార్థనలో ఆదుకునే వారుగా మనం ఉండవచ్చు. కానీ ఇంకా ఎవరు ఆదుకుంటారో మనం చూడండి. ఇది 22వ అధ్యాయంలో కూడా 19వ వచనంలో ఎవరు ఆదుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత 22వ అధ్యాయంలో ఒక కీర్తన రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కీర్తనలో దేవుడు తను ఆదుకున్నవాడు ఎవరని చెప్తున్నాడు? ఆపత్కాలం వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకునేవాడు దేవుడు, ఆదుకునేవాడు విశ్వాసి, మరొక విశ్వాసిని ఆదుకొనగలమని వాక్యాల ద్వారా మనకు తెలుసు. కనుక ప్రియులారా, ఆపత్కాలంలో ప్రభు చెప్పాడు కదా, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అని. కనుక చిన్నవాళ్ళమే మేమేం చేయగలము? యుద్ధానికి వెళ్ళి కత్తి పెట్టి మేము చేయలేము, ఒకళ్ళు ప్రసంగాలు చేయలేము, గొప్పగా మేము ఒకవేళ బహిరంగంగా వాడబడలేము అనుకుంటాం. కానీ మనం ఎలాగా గొప్పవారం అవుతాము, బలిష్ఠులం అవుతాం, పరాక్రమవంతులు అవుతాం, ఆదుకునే వారంగా ఎప్పుడైతామంటే మనం చేసే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ మధ్య ఒకసారి శ్రీవెన్ అన్న మన అసెంబ్లీ, గాస్పుల్ అసెంబ్లీలో ఒకటి పంపించాడు వీడియో, మీకు తెలుసు అనుకుంటాం కదా. ఏమంటే
డేవిడ్ లివింగ్స్టన్ గారు నరమాంస భక్షకుల మధ్య పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక పెద్ద నరమాంస భక్షకుల మధ్య ఉన్న ఒక లీడరు ఆయన చంపడానికి వచ్చాడంట. వచ్చినప్పుడు అలాగ చంపడానికి వస్తామని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు. కొద్ది కాలం అయిన తర్వాత ఆ నాయకుడే, నరమాంస భక్షకుల నాయకుడే అతని కింద ఉన్న వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారంట. నమ్ముకున్న తర్వాత 2 సంవత్సరాలకేమో మళ్ళీ ఆయన తన సొంత కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో చెప్తే సాక్ష్యం ఇస్తూ అక్కడ సేవ చేయడం చాలా కష్టం, అలాంటి వారి మధ్య మరి సేవ చేయడానికి ఎవరైనా వస్తారని చెప్తూ ఒకసారి మేము ఇట్లా సేవ చేశాము కానీ వాళ్ళు మమ్మల్ని చంపుతామని వచ్చారు, ఆ సమయంలో దేవుడు మనల్ని కాపాడాడు అని చెప్తూ ఉంటే ఇక్కడ స్థానిక సంఘం వాళ్ళు ఎవరు పంపించారో డేవిడ్ లివింగ్స్టన్ ని, వాళ్ళు ఏ డేట్ మీరు అలాగా ప్రార్థన చేస్తూ సేవ చేస్తుంటే మీకు అటాక్ జరిగిందని చెప్తే ఆయన చెప్పాడంట. ఆ డేట్ ఎప్పుడు చెప్పారో ఆ డేట్ న ఈ సంఘం పంపించిన వాళ్ళు ఏం చేస్తారంట, అదే సంవత్సరం అదే రోజున వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా శత్రువుకు ఈయన అడిగాడంట, మీరు ఇప్పుడు నమ్ముకున్నారు కదా, మరి మీరు ఎందుకు మమ్మల్ని చంపుతామని మీరు చంపలేదని లివింగ్స్టన్ అడిగితే వాళ్ళు అన్నారంట, మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు, 29 మంది జైన్స్ ఉన్నారు, ఆజానుబాహులుగా ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఉన్నారు, అందుకే మేము అటాక్ చేయలేదు అది నానన్నారు. కనుక ప్రియులారా, ప్రార్థన చేసే వారందరూ ఎవరితో పోల్చుతున్నాడు ఆ వీడియోలో, 29 మంది జైన్స్ అంట ప్రార్థన చేసి. అప్పుడు ఇక్కడ ఈ యొక్క స్థానిక సంఘానికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు అదే రోజున మేము ప్రార్థన చేసే వారిలో 29 మంది మేము ప్రార్థన చేసాం మీ కొరకు, ఈ డేటు ఆ డేటు టాలీ చేసుకుంటే 2 ఒకటే అయింది. కనుక ప్రార్థించే వాళ్ళు మనం చిన్నవాళ్ళం అనుకుంటాం కానీ మన ప్రార్థన దేవుని దగ్గర చేరుతుంది, అంతమంది చేస్తున్నారు ప్రార్థన వీళ్ళు అనుకుంటాం కానీ ప్రతి ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తి ఎవరితో సమానం, ఒక పెద్ద జైంట్ తో సమానం. అంటే దేవుని దూతలు వారిని 29 మంది వాళ్ళు అటాక్ చేయకుండా కాపాడినారండి. కనుక శత్రు బలమంతటిని చల్లార్చేది ఏందండి, ప్రార్థన. కనుక ఈనాడు మనకు వ్యక్తిగతంగా కష్టాలు వచ్చినా, కుటుంబ పరంగా వచ్చినా, ఉద్యోగ సంబంధంగా వచ్చినా, సంఘ సంబంధంగా వచ్చినా, మన ఇండివిజువల్ గా మనం చేసే సేవలు వచ్చినా కూడా ప్రార్థన పరుల యొక్క బలం ఎంత గొప్పదో మనం చూస్తున్నాం. దాన్ని ఏ నామమును మనం చేస్తున్నాం, యేసు నామంలో ఉన్న శక్తి ఎంత గొప్పది. కనుక మనం ఎన్నడూ కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా, ప్రభువా నేనేమి చేయగలను ప్రస్తుత పరిస్థితిలో అనుకోవచ్చు కానీ మన దీన విన్నపాలే, మనము హృదయంతో మనం చేసిన ప్రార్థనలు, అందులోనూ చాలా రకములైన ప్రార్థనలు ఉన్నాయి కదా. దేవుడు అంటాడు ఏ ప్రార్థనలు అంట, ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన, అన్ని రకములైన ప్రార్థనలు మనం చేస్తున్నాము. వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా చేసే రహస్య ప్రార్థన, ఆ తర్వాత భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన, ఒకవేళ కుటుంబ సంబంధమైన ప్రార్థన, ఆ తర్వాత సంఘ సంబంధమైన ప్రార్థన. దావీదు 18వ కీర్తనలో చెప్తాడు కదా, తన ఆలయంలో నేను చేసిన మొరను దేవుడు విన్నాడు అని. అంటే ఎక్కడ చేసిన ప్రార్థన అంట, ఆలయంలో చేసిన ప్రార్థన. సంఘం కొరకు చేసే ప్రార్థనలు ఎక్కడికి వచ్చి చేయాలి, చీటీ రాసి పంపించేది కాదు కానీ ఆల్వేస్, కానీ ఎప్పుడు మనమంతకు మనము వచ్చి మనం చేసే ప్రార్థన, ఆలయంలో చేసే ప్రార్థనకు చాలా ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే 139 కీర్తనలు మనం చదువుతాం, అది దేవుని విశ్రమించే స్థానం అంట. ఎంతమంది ప్రార్థన చేశారో ఈ యొక్క చర్చ్ కోసం కదా. ఒకవేళ అప్పుడు మీరు చాలా మంది పుట్టి ఉండకపోవచ్చు, మీరు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళ మాకు తెలుసు ఎట్లాగా వారు ప్రార్థన చేశారో, ఎంతగా ప్రార్థన చేశారో. ఈ ఆలయం కట్టబడ్డానికి దేవుడు అన్నాడు, అది నా నామఘనత కొరకు కట్టబడిన మందిరం అన్నారు. మన ఇల్లు దేవుని నామఘనత కొరకు మనం కట్టలేదు, ఆయన తన నామం పేరిట ఇక్కడ ఉంచుకున్నాడు తన నామాన్ని. ఇది తన విశ్రమ స్థానం అంట. విశ్రమ స్థానం అంటే దేవునికి పరలోకంలో విశ్రమ స్థానం లేదా? ఎప్పుడు ఆల్వేస్ దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు, 2 3 నా నామం ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఇది నేను కోరుకున్న స్థానము అన్నాడు.
ఇది నా పాద పీఠము అన్నాడు. ఇది పరలోక గవిని అని దేవుడు చెప్పాడు. ఇన్ని పేర్లు దీనికి ఉన్నాయి, దేవుడు విశ్రమించే చోట. కాబట్టి ఇక్కడికి వచ్చి మనం చేసే ప్రార్థనలో చాలా ఎఫెక్ట్ ఉంటది, చాలా ప్రభావం ఉంటది. అందుకే ఇంట్లో ఎన్ని చేసి ఉంటుందో ప్రార్థన. ఎవరు? హన్న. ఇప్పుడు ఎప్పుడు చేస్తే ఆమెకు జవాబు వచ్చింది చెప్పండి? ఎక్కడ చేస్తే జవాబు వచ్చింది? షిలోహులోని ఆ మందిరంలోకి వెళ్ళి చేసినప్పుడు జవాబు వచ్చింది. ఎవరి ద్వారా జవాబు పలకబడింది? అంతవరకు త్రాగబోతు అన్నాడు కదా, మత్తురాలు అన్నాడు కదా. ఎంతవరకు ఆ మత్తు బుడ్డి నీలో నుంచి నీ దగ్గర నుంచి తీసివేయకుండా ఉంటావని తను ఒక పనికిమాలిన ఆయన భావించాడు. ఆమె అంటుంది కదా ఏమని? నీ దాసురాలు నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దంటే, ఇప్పుడు తాగుబోతులు అందరూ ఎలాంటి వారు? అందరూ పనికిమాలిన వారే. మన ఇంట్లో ఎవరైనా అలాంటి వారు ఉంటే చెప్పొచ్చు, దేవుని వాక్యం చెప్తుంది, మనం కాదు. పనికిమాలిన దానిగా నీవు నన్ను ఎంచవద్దు అని. ఇంతకుముందు ఆ హృదయాన్ని గాయపరిచిన వాడే ఆ ప్రార్థన చేసుకుని ఆమె లేచిన తర్వాత ఏమన్నాడు? దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు అని చెప్పాడు కదా. దేవుడు నీవు కోరుకున్న దాన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు. కనుక అంతవరకు శత్రువుగా మరి కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు తండ్రి వల్లే దీవించి పంపిస్తున్నాడు. ఏమన్నాడు చూడండి ఆ మాట. యాక్చువల్ గా అక్కడ ఉన్న మాట చెప్పుకుంటే మనకి ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఏమన్నాడు? సమూయేలు గ్రంథం దీవించి పంపిస్తున్నాడు. ఇంతకుముందు పనికి మాలదానా ఎంతసేపు పెట్టుకుంటావు నీ దగ్గర మత్తు బుడ్డి అని అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి వలె దీవిస్తున్నాడు. దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన ఎక్కడ చేసిన మనవిని ఆలకించాడు? ఆలయంలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక ఆలయంకు చాలా మంది రావడం తగ్గించేశారు ఈ దినాలు కదా. కొత్త సంవత్సరం వచ్చినా కూడా ఎఫెక్ట్ ఏం కనబడడం లేదు. అంటే ఆలయానికి వచ్చి చేసే ప్రార్థన మీద వాళ్ళకి విశ్వాసం లేదేమో. ప్రార్థించే ప్రతి వ్యక్తి ఒక జైంట్ తో సమానం అని మనం నేర్చుకోవాలన్నమాట. ఒక జైంట్ అంటే ఆజానుబాహుల్లాగా ఉంటారు. ఎవరు? దేవుని దూతలు కదా. వాళ్ళు ఏం చేస్తారంట, అశ్షూరు సామ్రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క అశ్షూరు యొక్క సైన్యం అంతా కూడా ఒక దూత ఎంతమంది చంపాడంట? 180,000 మందినంటే ఎంత ఆజానుబాహుడో, చాలా ఎత్తరులు. కొన్నిసార్లు మన గురించి చదువుతుంటాం, వాళ్ళ యొక్క జైగాంటిక్ ఫిగర్ మనం చూస్తే చాలా జైంట్స్ లాగా వాళ్ళు ఉంటారు, మహాబలశూరులుగా ఉంటారు. కనుక ప్రార్థనలు ఏంటుందండి? నేను అనుకుంటాను ప్రార్థన వాక్యమును మించిన బలము ఇచ్చేది ఏది చెప్పండి? వాక్యంలో బలం ఉంది నిజమే. పైన ఆ 33,000 మందితో తలపడేవాడు అక్కడ బలాఢ్యులు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు వాక్యాన్ని బట్టి బలాఢ్యులు. కింద అభిషేక్ కింద ఉన్నవాడు అమానీకులు శరీరాన్ని జయించడానికి వెళ్తున్నవాడు. ఎలాంటి వాడు? ఆదుకునేవాడు అనమాట. ప్రార్థన చేసేవాడు. అన్నకు తమ్ముడు సాయం చేస్తాడా? అన్న సిగ్గు లేకుండా అడుక్కుంటున్నాడు. ఏమని? నాకు బలం తక్కువైతే నువ్వు నన్ను ఆదుకో బాబు, నీకు బలం తక్కువైతే శరీర సంబంధమైన అమ్మోనియలను ఓడించడం నీకు శక్యం కాకపోతే నేను నీకు సాయం చేస్తాను. అందుకే మనం ఈ దినాల్లో ఇద్దరిద్దరు కలిసి, ముగ్గురు కలిసి దేనిలో ఏమంటారు కాన్ఫరెన్స్ పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. మనలో చాలా మంది ఉద్యోగస్తులు ఎవరూ లేదు, అదందరూ ఇల్లు ఉండవు. కనీసం ఒక అర్ధగంట మనం ప్రార్థన చేస్తే ఎంత బలము చేకూరుతుంది. ఆత్మాయుద్ధంలో మనం పాట పాడుతాం, నీవు ఆత్మాయుద్ధంలో జయమందుము అని పాట ఏమో మస్తుగా పాడుకుంటున్నాం, చాలా ఓల్డ్ సాంగ్ అది. కానీ అదే మనం చేయలేకపోతున్నాం. కనుక ఈ ఆత్మీయ యుద్ధాలలో మనం ప్రార్థనకు అప్పగించుకునే పరాక్రమవంతులమా, వాక్యాన్ని సమకూర్చుకున్న బలాఢ్యులమా? పైన వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేనేం చేయలేనులే, నా చేత ఏం కాదనుకున్న ఒక జైంట్ అనేది ఎప్పుడు మర్చిపో. బలహీన ఘటనమే గాని ప్రభు కృపను బట్టి మనం బలము తీర్చుకోవచ్చు. ప్రభు నామంలో ఉన్న బలము ఎంత గొప్పదో. దీన్ని మించిన అనుభవం కలిగింది స్తుతి కదా. స్తుతి అన్నిటినీ మించినది. కనుక అలాంటి బలాఢ్యులుగా పరాక్రమశాలుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం.
ఆ తర్వాత ఏముంది చూడండి, ఇలాగ వారు యుద్ధం చేస్తూ ఉండగా 13వ వచనం నుంచి చదువుకుందాం. 13 యోవాబును 10వ అధ్యాయం. ఉమ్, 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 ఉమ్. ఎప్పుడంట, ఎక్కడ? ఈయన ప్రార్థనా పరులకు మూలంగా ఉండి అతడు యుద్ధము చేస్తూ ఉండగా ఆ అమ్మోనీయులంతా ఏమైపోయారంట? అభిషై ఎదుట నిలవలేక పారిపోయారు. ఈ అభిషై పేరు తీసేసి ఎవరి పేరు పెట్టుకోవాలండి? ఎవరి పేరు పెట్టుకుంటే మనకు ధైర్యం వస్తుంది? ఎమీమా చదువుకోండి. ఎమీమా చేతిలో ఓడిపోతిమని తెలుసుకొని అన్నట్లు చదువుకోవాలి. అభిషై ఎదుట అనకుండా ఎమీమా ఎదుట నిలవలేక పారిపోయేరి కదా. మనందరి పేర్లు పెట్టుకుంటే మన ఎదుట శత్రువులు ఏమంట? నిలవలేక పారిపోయారు. సాతానుడే అందులో అందరిలో దూరి పనిచేసేవాడుగా ఉంటూ ఉండగా సాతాను ఎలా ఎదుర్కోవాలంట? యాకోబు పత్రిక 4:7 ఏమని రాయబడింది? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి దూరముగా పారిపోను. అపవాది పెట్టే లిటికేషన్స్. దానికి ముందుగా ఏమని రాయబడింది? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని. దేవునికి లోబడకుండా అపవాదిని మనం ఎంత తరిమినా కూడా, ఎంత ప్రార్థన చేసినా వాడు పోడు. కనుక దేవునికి లోబడి విధేయతతో మనం జీవిస్తూ తర్వాత సాతానుని మనం ప్రార్థనలో అటాక్ చేస్తే వాడు రెసిస్ట్ చేసినప్పుడు వాడు దూరమున పారిపోదు. కనుక బయట ఉన్న పరిస్థితులు ఇంత బ్యాడ్ గా తయారైన సమయంలో మనం ఏమి చేయగలము? ప్రార్థన చేయగలం. ప్రతి ఒక్కరు మనకు జైంట్ గా మనము ఉండగలము. ఇలాగ వారు ప్రార్థన చేసి ఉంటే వాళ్ళు నిలవలేక పారిపోయారంట. నిలవలేక పారిపోయామా అని అంటూ 15వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఎవరి చేతిలో ఓడిపోతాం అనుకున్నారంట? సిరియనులు, ఇశ్రాయేల్ చేతిలో అనగా విశ్వాసుల చేతిలో ఓడిపోయామని శత్రువు అని అనుకునేటట్టుగా మనము ప్రార్థన చేయాలి. నా చేతిలో ఏముంటుంది? నేను బలహీనురాలిని కదా, నేను స్త్రీని కదా అని అనుకుంటామా? కానీ స్త్రీ చేతిలో ఎంతమంది రాజులు పేరు చెప్పండి. ఒక స్త్రీ చేతికి దేవుడు శత్రువుని అప్పగిస్తాడన్నమాట ఎక్కడుంది చెప్పండి? యాయేలు విషయంలో. నన్నేమో రమ్మంటున్నావు బాబు, నేను వస్తే నీకు ఘనత ఉండదని ఎవరు చెప్పింది సోదరి? దెబోరా. కానీ ఒక స్త్రీ చేతికి దేవుడు సీసరాను అప్పగిస్తాడు. ఆ సీసరా ఎవరి సైన్యాధిపతి? యాబీను సైన్యాధిపతి, మిద్యానీయుల రాజు. కానీ రాజులను సైన్యాధిపతిని ఒక స్త్రీ చేతికి. అందులో ఆమె డాబాలో ఉన్న స్త్రీనా? యాయేలు గుడారములో ఉన్న స్త్రీ చేతి. ఆ చేతిలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయి? ఒకటి, ఒక మేకు, ఒక గుడారపు మేకు, ఒక సుత్తె, పనివాని సుత్తె తీసుకుని ఆమె ద్వారా గొప్ప రాజులే ఓడిపోయినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మన చేతిలో ఏమీ లేదు. సంసోను చేతిలో ఏమీ లేదంట. ఎలా చంపాడు సింహాని? చేతిలో ఏమీ లేకపోయినాను దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు దాన్ని చంపినట్టుగా పైదవడ పైకి, కింది దవడ కిందికి అలాగ చీల్చి చంపినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆనాడు పురుషులేమి, స్త్రీలేమి, మనం కూడా అలాంటి వాళ్ళమే. మన చేతికి సైతాను దేవుడు అప్పగిస్తాడు. కనుక ఇశ్రాయేలు చేతిలో మేము ఓడిపోతిమే అనుకునేది, అమ్మోనీయులు ఓడిపోతిమని అనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ సమయంలో ఈ రెండు బలాలు తగ్గిపోయినట్టు. అమ్మోనీయులు ఓడిపోయారు. పైన అరామీయులు కూడా, అరామీయులు అంటే మీకు సిరియన్లను ఉంది, నాది పాత బైబిల్. కనుక సిరియన్లు కూడా ఓడిపోయారు. అంటే రెండు రకములైన శత్రువులు ఓడిపోయారు. ఆ తర్వాత 17వ వచనం నుంచి ఇంకొక గుంపు బయలుదేరుతున్నారు చూడండి. వీళ్ళేవారు ఈ వార్త వినబడినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి బేలామునకు వచ్చెను. ఇది మూడో గుంపు అటాక్ చేయడానికి వచ్చింది. వీళ్ళు ఎవరంట? హదరెజరు అనే రాజు
సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరు ఏంటి? శోభకు వీరికి అధిపతి. వీడి పేరుకు అర్థము కుమ్మరించువాడని అర్థం అంట. వీడు తన సైన్యం అంతటిని కుమ్మరించుకుని వచ్చినాడు అనమాట. ఎంతమంది సైన్యాన్ని కుమ్మరించుకుని వచ్చినాడో చూడండి. ఇప్పుడు తర్వాత చదివితే మనకు అర్థమవుతుంది. తన బలం అంతటిని తీసుకుని వచ్చాడు ఈ శోభక్ అనే సైన్యాధిపతి వచ్చాడు. వీరి మీదకి యుద్ధానికి వెళ్ళిన వాడు ఎవరండి? 17వ వచనంలో ఇది దావీదుకు వినబడినప్పుడు, ఈ వార్త వినబడి అతడు ఇశ్రాయేల్ అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి వచ్చాడంట. వీళ్ళు ఎవరంటే వీళ్ళు కూడా సిరియన్లే. కానీ ఎక్కడి నుంచి వచ్చిన సిరియన్లు అంట? 16వ వచనం చూడండి. హదరెజరు నది అవతల ఉన్న సిరియన్లను పిలువనంపక. అంటే ఇంతవరకు యోవాబు తలపడింది నది అవతల ఉన్న సిరియన్తో తలపడ్డాడు. నది అవతల ఉన్న సిరియన్లు ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చారు? దావీదు దగ్గరకు వచ్చి దావీదుతో తలపడుతున్నారు. చూడండి, శత్రు సైన్యం ఒక దేశం మీదకి, ఒక సైన్యం మీదకి ఎంతమంది రాజులు వచ్చారు? 48వ కీర్తన 4వ వచనంలో చూసాగా, అంతటా రాజులు ఏకంగా కూడి ఒక పట్టణం మీదకి కదా వాళ్ళు వచ్చినట్టు చూస్తున్నాం. అలా వచ్చినప్పుడు 18వ వచనంలో ఎలా యుద్ధం జరిగింది చూడండి. ఎంతమంది వచ్చారో కూడా నంబర్ కూడా ఉంది. ఇక్కడ ఎంతమంది వచ్చారండి దావీదు మీదకి? 700 రథకులు, 700 మంది రథాధిపతులు వచ్చారు. 40,000 మంది గుర్రపు రౌతులు వచ్చారు కదా. 700 ప్లస్ 40,000 ఎంతమంది? 40,700 మంది వచ్చారు. అంతకుముందు ఎంతమంది? యోవాబు దగ్గరికి 33. మొత్తం నంబర్ అంతా ఎంత? 33. 500. ఎంతమంది వచ్చారు? 800. 70,007 అంటే 73,700. ఈ 73,700 మంది ఒక్క దేశం మీదకి వచ్చారు. ఎంతమంది రాజులు కలిశారు? ఇక్కడేమో హదెజరు రాజు, అక్కడేమో అరాము రాజు, టోబు దేశంలో వాళ్ళు వచ్చారు. ఇంకొక ఆమె మయక కదా, మయక వాళ్ళు వచ్చారు. కనుక ఎంతో మంది రాజులు కూడి ఒక దేశం మీదకి, ఒక పట్టణం మీదకి, అందులో పరిశుద్ధ పట్టణం అని రాయబడింది, పరిశుద్ధ పర్వతం అని రాయబడింది. అనగా దేవుని సంఘమునకు మూలంగా కనిపించే దీని మీదకి శత్రు సైన్యం ఎంతమంది రావాలో అంతమంది కూడా వస్తున్నారని మనకు అర్థమవుతుంది. కానీ ఇంతమంది ఏకముగా కూడి వచ్చినా ఏమైందో చూడండి. ఇప్పుడు ఆ శత్రువులందరూ ఇక్కడ 18 చివర్లో ఏమని రాయబడింది? మరియు వారి సైన్యాధిపతి శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చింది. సాతాను అచ్చటనే చచ్చేది ఎక్కడంటే, ఎవరైతే ప్రార్థనా పరులై ఉంటారో, ఎవరైతే వాక్యమందు బలశూరులై ఉంటారో వారి దగ్గర అక్కడే చచ్చింది. ఈ ఆలయాల దగ్గర ఎలా చచ్చిపోయాడంట ఆయన? సీసరా ఆమె కాళ్ళ యొద్దనే కుంగి పడను అన్నమాట. 5వ అధ్యాయంలో ఆమె పాడిన పాట, దెబోరా పాడిన పాటలు ఒక స్త్రీ కాళ్ళ యొద్దే పడినట్టుగా చూసి. హామాన్ ఎక్కడ పడ్డాడండి? మా విరోధి అయినా హామాను ఇతడే అని చెప్పినప్పుడు వాడు ఎక్కడ పడినాడు? అప్పుడే రాణి యొక్క చెయ్యి మీద అక్కడే పడ్డాడండి. మనం అటాక్ చేసే సాతానుడు ఎన్ని రూపాల్లో మనకు వచ్చినా కూడా వాడు అచ్చటనే పడతాడంటే, ఎచ్చటపడతాడు, వాక్యం దగ్గరనే పడతాడు. వాక్యాన్ని బట్టి మనకు విశ్వాసం వస్తుంది. వాక్యం వినటం వలన విశ్వాసం కలుగునని దేవుడు వచ్చాడు అని చెప్పాడు వాక్యంలో. కనుక విశ్వాసము ద్వారా, విశ్వాసహితమైన ప్రార్థన ద్వారా కూడా సాతానుడు అక్కడే చచ్చాడు. చుట్టూ జరిగే పరిస్థితులను బట్టి మనం ఇవి ఎక్కడ పోతాయి అని అనుకుంటాం. కానీ ప్రభు మనకి ఇచ్చిన ఒకటే ఆయుధం. అందరము మనం ప్రసంగించలేము, మనం అందరం వాక్యాన్ని గుర్తుపెట్టుకోలేము, వాక్యాన్ని వ్యాఖ్యానం చేయలేము, శక్తి సామర్థ్యం మనకు లేదు.
కానీ ఒక్కటి చేయగలం. ప్రార్థన చేయలేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? అందరూ చేస్తాం. కానీ విశ్వాసయుతమైన ప్రార్థన మనం చేసినప్పుడు, మన ప్రార్థన మీద మనకేం విశ్వాసం లేకుంటే ఎవరు చేస్తారు ఇంకా మన కోసం ప్రార్థన? మన సంఘం కొరకు మనము చేయకపోతే, మన కుటుంబం కొరకు మనం చేయకపోతే, మన పిల్లల రక్షణ కొరకు మనం చేయకపోతే, మన భర్తల కొరకు మనం వేయకపోతే ఎవరో చేస్తారని కాదు. మనలో మనం ఒక్కొక్కరు ఒక జైంట్ అనేది మనం గుర్తు పెట్టుకొని బలశూరులుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. సరే, అప్పుడు అక్కడే ఆ రాజు చచ్చింది. 19వ వచనం ఎలాగ చదువుతున్నాం? హదరెజరు అరామీయులు, సిరియన్లు తిరిగి వాళ్ళకి సాయం చేయడానికి ఇంకెన్నడూ రాలేదండి. నువ్వు పే చేసినా, మాకు జీతం వచ్చినా, పేడ్ సర్వెంట్స్ గా నువ్వు పెట్టుకున్నా మమ్మల్ని, మరి కూలికి జనముగా నువ్వు పెట్టుకున్నా, మేము మాత్రం ఎన్నడూ నువ్వు పిలిస్తే ఇంకా మేము రానే రామన్నా కదా. వాళ్ళు రాలేదు కదా పేడ్ సర్వెంట్స్ లాగా, మిలిటరీ లాగా. మళ్ళీ చివరి వచనంలో ఏమనుంది? ఇశ్రాయేలుతో సమాధాన పడి వారికి లోబడి ఉంది. ఇంతమంది యుద్ధానికి వచ్చారు, ఇప్పుడు లోబడి ఉన్నారు, సమాధాన పడ్డారంట. ప్రభు అన్నాడు కదా, నీ విరోధులను నీ పక్షం చేస్తాను అన్నాడు కదా. నీ శత్రువుని నీ పాదములకు పీఠంగా తీసుకొని వస్తాను అన్నాడు. నీ విరోధులు నీ మీద ఆశ్చర్యపడకుండా చేస్తాను అన్నాడు కదా. శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను. 16:20లో దేవుడు ఏమన్నాడు? రోమాపత్రికలు ఏమన్నాడు? శీఘ్రముగా సాతానును మీ కాళ్ళ క్రింద చితకదొక్కిస్తాను అని కదా. చితకదొక్కిస్తాను. ఇవన్నీ కూడా ప్రార్థనకు ఫలితమే. విశ్వాసం ఉంచే ఈ వాక్యానికి మరి ఆధారమైన ప్రార్థన ద్వారానే ఇవన్నీ సమాధాన కార్యక్రమాలు కానీ లోబట్ట కానీ జరుగుతుందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. లోబట్ట ఉంటే అర్థం ఏంటి చెప్పండి? ఆది నెలలో లోబడి ఉండిరి అంటే అర్థం ఏంటి? 8వ అధ్యాయం 6వ వచనం చేసుకున్నాం. 8వ అధ్యాయం ఇదే సమయాల గ్రంథంలోనే 8వ అధ్యాయం ఇంకా 7వ వచనం కూడా చదవండి. లోబడి ఉండదు అంటే అర్థం ఏంటి? కప్పం చెల్లించు. నెలకి ఇంత డబ్బులు కట్టా, లేకపోతే ఎంత భయం ఏంటి అడిగితే ఎంత బంగారు కుదుర్చుకొని ఉంటారు కదా అలయన్స్, అట్లాగా వాళ్ళు ఇచ్చుకుంటూ కప్పం కట్టుకుంటూ పోతున్నారు. రాజు హెదరెజరు దగ్గర ఏమేమి తీసుకున్నాడంట దావీదు రాజు? బంగారు బల్లెములు దావీదు పట్టుకునే ఇష్లేమునకు తీసుకొని పోయినంటే దోపుడు సొమ్ము కూడా దొరికింది. ఆ తర్వాత 8వ వచనంలో ఇత్తడిని పట్టుకు, బంగారు ఇత్తడి, వాళ్ళ కప్పం కూడా వీళ్ళకే వస్తాం. శత్రువు వచ్చింది మేలంటారా లేదంటారా? శత్రువు యుద్ధానికి రావడం మేలైందా వీళ్ళకు? ఫస్ట్ భయమే. ఎంతమంది మీరే చెప్పారు కదా, కొన్ని వేల మంది, 73,000 మంది కదా, 700 మళ్ళీ ఎంతమంది వచ్చినప్పుడు ఎంత భయపడిపోయి ఉంటారు. రాజులు ఏకముగా కూడుకొని వచ్చారు. 1 by 1 అందరూ కూడా పలాయనమ చిత్తగించినట్టు మన దోపుడు సొమ్ము వచ్చింది. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? శ్రమనుంది ఉండట నాకు పీడాయన కాదు కానీ మేలు. కనుక మనకు వచ్చే కష్టాలు ఏ సంబంధమైన కష్టాలు, వాటన్నిటిలో మనకు మేలు. ఇంకొక మేలు అన్నాడు. శ్రమలో ఏం నేర్చుకున్నట్ట దావీదు? నేను నీ కట్టడలను నేర్చుకుని. ఎన్ని వాగ్దానములు ఉన్నాయి బైబిల్లో, చదువుతా ఉంటే వాగ్దానాలన్నీ బయటికి రాసుకొని దేవుని స్తుతించేటట్లు దేవుని కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాక్య ఐశ్వర్యమును మనం పొందుకుంటాం. ఈ ఇత్తడి కంటే, ఈ బంగారు కంటే మించింది ఏది? విస్తార ధనగంతులన్నిటికంటే మించింది దేవుని వాక్యం అనే ఆ ట్రెజరీని, ఆ ధనాగారం అంతటిని మనం నేర్చుకుంటాం. ఎప్పుడు?
శ్రమలోనే నేర్చుకుంటాం. కనుక ఈ రోజు మన పాఠ్యంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఎంత చేతువులు ఇందాక పాడుకున్నాం కదా, ఆ ఎంత శోధన ఎండ నాకు ఉన్నా కదా, నా నోరు ఇగరదే అంటే నోరు ఎప్పుడు ఎండిపోదని. ఎంత శోధన ఉంటే అంత దేవుడు ఆ శోధనలో మనకు విజయమే ఇస్తాడు. అంతగా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. ఎట్టి రకములైన శ్రమలు వచ్చినా కూడా ప్రార్థనా వాక్యం కనుక మన కుడి ఎడమల్లో ఏమేమి ఉండాలంట? కుడి ఎడమల్లో విశ్వాస యొక్క ఆయుధాలు, ప్రార్థన, వాక్యం. ఈ రెండు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రెండిటి ద్వారా మనం ఎంత చిన్న వారమైనా వాటిని ఉపయోగిస్తేనే కదా. కత్తిని ఉపయోగించింది మరి యుద్ధం జరగదు. ఆనాటి రాజులు ఈనాడు వాక్యం అనే ఖడ్గం ఎక్కువగా బైబిల్ చదువుకోవాలి. అందుకనే దావీదు ఏమన్నాడు మొదటి కీర్తనలో, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు చెప్పి, దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ తర్వాత ప్రార్థన కూడా. ముఖ్యంగా బైబిల్ చదువుకోవడానికి ముందు, ప్రార్థన చేయడానికి ముందు బైబిల్ చదువుకుంటేనే ఏ ప్రార్థన చేయాలో కంటెంట్స్ దేవుని వాక్యం మనకు చెప్తుంది, ఏ విధానంలో ప్రార్థన చేయాలో చెప్తుంది. కనుక నేరుగా ప్రార్థనకు మనం ఉపక్రమించకుండా ముందు బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే ఆ రెండింటి ద్వారా మనము ఈ యొక్క శోధన మనం జయించగలం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించిన 610వ పాట పాడుకుందామా?